వా, చూసారు కదా, చాలా కలర్ఫుల్ గా అండ్ చాలా నీట్ గా ఉంది. అండ్ ఇందులో ఏమేమి ఉన్నాయంటే రవ్వ కేసరి, పూర్ణం బూరి, మొక్కజొన్న వడ, బెండి ఫ్రై, ఆలు ముద్ద ఫ్రై, గోంగూర పచ్చడి, పులిహోర, ముద్దపప్పు, కొత్తిమీర వంకాయ, టమాటా పప్పు, పెసరపప్పు పునుగుల పులుసు, రసం, పప్పు చారు, మజ్జిగ పులుసు, పెరుగు, పుల్కా, చిప్స్, 2 రకాల పచ్చళ్ళు, 3 రకాల పొళ్ళు. సో ఉప్పు చేప తిని నాలుక నవలవలా ఆడుతుందిరా, ఒక్కసారి తినాలనుద్దిరా. నిజంగా చాలా రోజులైంది ఉప్పు చేప తిని. లెట్స్ ట్రై దిస్ పప్పుచారు. వా దేవుడా, హైటెక్ సిటీ నడిబొడ్డున రోజుకి 1000 మీల్స్ అమ్మే ప్లేస్ ఒకటి ఉందని మీకు తెలుసా? మనం కరెక్ట్ గా హైటెక్ సిటీ ఫీనిక్స్ టవర్ 3rd ఫ్లోర్ లో ఉండే అలా దక్షిణాపురంలోకి వెళ్తున్నాం. వా, ఫైనల్లీ మనం అలా వైకుంఠ కదా అలా దక్షిణాపురంలో రెస్టారెంట్ పైకి వచ్చేసాం. ప్రశాంతంగా కూర్చొని ఉన్నాం. అసలు క్రౌడ్ ఎంత మంది ఉన్నారంటే మేము 3rd ఫ్లోర్లో షూట్ చేయాల్సింది 4th ఫ్లోర్కి వచ్చి షూట్ చేస్తున్నాం. ఈ 4th ఫ్లోర్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇక్కడ వీళ్ళ బఫెట్ కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ బోల్డ్ ఐటమ్స్ ఉన్నాయి. జనాలు కూడా బాగా కుమ్మేస్తున్నారు చూస్తూ ఉంటే. అండ్ మనం కూడా ఏమైనా తక్కువ ఏంటి, బోల్డ్ ఐటమ్స్ చెప్పేసామన్నమాట. అండ్ ఇక్కడ నేను మెయిన్ కాన్సన్ట్రేషన్ ఇక్కడ బిర్యానీస్ మాత్రమే ట్రై చేయాలి అని అనుకొని వచ్చాను. వచ్చిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే అలా దక్షిణాపురంలో అనే పేరు ఎందుకు పెట్టారు భయ్యా అసలు మీరు అని అడిగారు. సో వీళ్ళ స్పెషాలిటీ ఏంటి అని అంటే, ఇప్పుడు దక్షిణాపురంలో దక్షిణ అంటే సౌత్ ఇండియాలో ఉండే 5 స్టేట్స్ని కాన్సన్ట్రేట్ చేసి ఆ 5 స్టేట్స్లో రీజనల్గా ఏమేమి ఫుడ్ ఐటమ్స్ బాగా ఫేమస్ సో వాటన్నిటిని తెచ్చేశారనమాట. అండ్ ఇక్కడ అవన్నీ దొరుకుతాయి. అండ్ నా ముందు ఏమేమి స్టేట్స్ నుంచి ఏమేమి బిర్యానీస్ ఉన్నాయో చెప్తానేనండి. ఇది వచ్చేసి మల్బార్ బిర్యానీ ఫ్రమ్ కేరళ, తమిళనాడు తలపాకట్టు బిర్యానీ, అండ్ ఇది హైదరాబాద్ చికెన్ బిర్యానీ, అండ్ ఇది గుంటూరు బిలాల్ బిర్యానీ, అండ్ ఇది మా నెల్లూరు రియాజ్ మటన్ బిర్యానీ అనమాట. అండ్ ఫైనల్ గా ఇది కర్ణాటక ఫేమస్ మిలిటరీ బిర్యానీ. స్టార్టర్లు ఏమేమి తీసుకున్నానంటే కోనసీమ కోడి వేపుడు, ఇది వచ్చి కొరమేను ఫిష్ ఫ్రై, అండ్ ఇది మీకు చూడంగానే అర్థమైపోయి ఉండుంటది ప్రాన్స్ వేపుడు, రొయ్యల వేపుడు, ఇది కొత్తిమీర పన్నీర్. సో మనమైతే స్టార్ట్ చేద్దాం. స్టార్టర్స్ లో ఫస్ట్ గా ఈ కొరమేను ఫిష్ ఫ్రైని, కొరమేను ఫిష్ ఫ్రై, లెట్స్ ట్రై ఇట్. వా, లైట్గా నిమ్మకాయ వేసాను గురు పైన, లేకపోయి ఉంటే నాకు పగిలిపోయి ఉండేది. ఎందుకంటే మంచి స్పైసీగా ఉంది, ఆ నిమ్మకాయ వల్ల బ్యాలెన్స్ అయింది అది. వా, ఇది పైనుండే లేయర్ అంతా ఏమో క్రంచీగా ఉంది, లోపలేమో చాలా మెత్తగా సున్నితంగా అలా తినగానే అలా కరిగిపోయింది. నెక్స్ట్ మనం ట్రై చేద్దాం స్టార్టర్స్లో. సో రొయ్యల వేపుడు తినబోతున్నాను. రొయ్యల్లో ఒక లైట్ ఒక స్వీట్నెస్ ఉంటుంది కదా, ఆ స్వీట్నెస్ ఉంది, దాంతోపాటు చాలా స్పైసీగా ఉంది. అండ్ నేనేం చేశానంటే ఇక్కడ పచ్చిమిరపకాయ ఉంది కదా, ఈ పచ్చిమిరపకాయని గుచ్చుకొని తిన్నా, చాలా స్పైసీగా అనిపించింది. కొంచెం టైం పడుతుంది, నెక్స్ట్ దానికి వెళ్దాం ఆగండి. ఇక్కడ నీళ్ళల్లో ఇదేది ఇంకొకటి ఉంది, చేప, ఉప్పు చేప, బట్ ఇది ఇప్పుడు ట్రై చేయొద్దు. దీన్ని పప్పుచారు ఉప్పు చేప కోనసీమ కోడి వేపుడు. ఇందాక నుంచి నీళ్ళలో తిరిగాయే తిన్నాం కాబట్టి ఉదయాన్నే మన నిద్ర చెడిపి చిరాకు పుట్టించే ఈ చికెన్ని తినేద్దాం. వావ్, ఈ కోడి వేపుడైతే ఎప్పుడైనా టెర్రస్ మీద కూర్చొని అలా దక్షిణాపురంలో అని స్విగ్గీ అండ్ జొమాటోలో సెర్చ్ చేయండి, ఈ రెస్టారెంట్ కనిపిస్తుంది. ఈ కోడి వేపుడిని మీ టెర్రస్ పైన కూర్చొని ఒక చిన్న గ్లాస్ పెట్టుకోండి, థమ్స్అప్ మీకు నచ్చింది ఏదో ఒకటి పోసుకోండి అందులో, అది తాగుతూ ఇది తింటూ మీ ఫ్రెండ్స్తో కబుర్లాడండి, అదిరిపోద్ది. ఎస్, లెట్స్ ట్రై దిస్ కొత్తిమీర పన్నీర్. ఈ కొత్తిమీర కొంచెం ఈ పుదీనా ఆ టేస్ట్ తగులుతుంది, స్పైసీ లెవెల్ ఓకే. అండ్ మీకు ఇంకొక విషయం చూపెట్టాలి ఇక్కడ, ఒకసారి చూడండి. నేనేం చూపెట్టబోతున్నానంటే ఊరికే అలా ట్విస్ట్ చేశాను అంతే, ఇలా అయిపోయింది. నోట్లో కూడా అంతే స్మూత్గా పంట కింద పడినప్పుడు వెళ్ళిపోతుంది. ఫ్రెష్నెస్ ఆఫ్ ద పన్నీర్ మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు.
సూపర్. ఇంకా స్టార్టర్లో ఆ ఉప్పు చేప ఒక్కటి మిగిలిపోయింది, బట్ అది స్టార్టర్ కాదు, ఈ పప్పు చారు ఈ రైస్కి కాంబినేషన్. సో మనం బిర్యానీలో ఫస్ట్గా ఏది ట్రై చేయబోతున్నామో తెలుసా? నేను ఇప్పుడు వరకు తినలేదు ఈ కేరళ మల్బార్ బిర్యానీ. నా ప్లేట్లోకి పడిపోయింది అలా. కేరళ మల్బార్ బిర్యానీ ఇంకా ట్రై చేద్దాం. లెట్స్ రైట్. వా, ఫస్ట్ ముద్ద నోట్లో పెట్టుకోగానే నాకు ఫస్ట్ అనిపించిన ఫీల్ ఏంటంటే ఒక్క రకమైన స్వీట్నెస్ తగులుతుంది ఓ పక్కన. అండ్ మన హైదరాబాదీ బిర్యానీలో దమ్ పెడతాం కదా, ఆ దమ్ ఫ్లేవర్ తగులుతుంది. దాంతోపాటు ఇది చికెన్ బిర్యానీనే అన్నట్టు ఆ చికెన్ ఫ్లేవర్ టేస్ట్ కూడా అర్థమవుతుంది నా నోట్లో కరెక్ట్గా. ఇందులో యూజ్ చేసిన రైస్ కూడా బాస్మతినే యూజ్ చేశారు కాబట్టి నాకు కొంచెం దగ్గరగా హైదరాబాదీ బిర్యానీ లానే ఉంది, బట్ కొంచెం స్వీట్నెస్ ఎక్కువైంది మన హైదరాబాదీ బిర్యానీ కన్నా ఇది అని అనిపించింది. సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అయితే నాకు ఈ టేస్ట్ డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఇంకొక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను మీకు, ఇది బిర్యానీ కాంబో అనమాట. ఇందులో రియాజ్ బిర్యానీ మాత్రమే రాదు, అంటే గుంటూరు ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్క టైప్ ఆఫ్ బిర్యానీ మాత్రమే తీసుకున్నారు కదా. సో మన ఆంధ్ర నుంచి గుంటూరు బిలాల్ మటన్ బిర్యానీ ఉందన్నమాట, లేదా రియాజ్ మటన్ బిర్యానీ. ఈ రెండిట్లో ఒకటే వస్తుంది. నేను అలా కాకుండా ఇంకొకటి కూడా ఎక్స్ట్రా తెప్పించుకున్నాను. అలా కాదు, మీరు కంప్లీట్ సింగిల్గా తినాలి అనుకున్నా కానీ ఇంతకన్నా క్వాంటిటీ ఎక్కువ వస్తుంది, మీరు ట్రై చేయొచ్చు. బాగుందా బై? ఈ మల్బార్ బిర్యానీ అయితే బాగుందా బై? ఇది తమిళనాడు తలపాకట్టు బిర్యానీ. వేసేసిన నారిటాకులోకి. వావ్, దుమ్ము దులిపేస్తుంది. వా, తమిళనాడు తలపాకట్టు బిర్యానీ లుక్స్ లైక్ ఎలా ఉంది అని అంటే ఇందులో నాటు బియ్యం ఉన్నాయి, చూస్తున్నారా? నాటు బియ్యం చాలా మంచిదన్నమాట ఒంటికి. సో ట్రై చేద్దాం తమిళనాడు తలపాకట్టు బిర్యానీ ఫస్ట్ టైం ఇన్ అలా దక్షిణాపురం రెస్టారెంట్లో. అంటే ఫస్ట్ టైం తింటున్నాను కదా, గెస్ట్ చేద్దాం దీని టేస్ట్ పక్కగా మీకు అర్థమయ్యేలా అని చెప్పి ఆతృతుంది అనమాట. కొంచెం మాసిగా మసాలాల ఘాట్ అంతా నోట్లో బాగా తగులుతూ మోర్ లైక్ ఒక పలావ్ తింటున్న ఫీల్ వచ్చింది నాకు ఈ బిర్యానీ తిన్నప్పుడు. తలపాకట్టు బిర్యానీ, మీలో ఎంతమందికి తలపాకట్టు బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ ఐటెంకి వెళ్ళిపోతున్నా, దీన్ని ఫినిష్ చేసేసి. ఇది హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ. ఇది ఎప్పటి నుంచో మనం తింటూనే ఉన్నాం, దీని గురించి స్పెషల్గా అవుద్ది కాబట్టి లెట్స్ టేస్ట్ ఇట్ లాస్ట్లో తిందాం. మనం ఇప్పుడు వెళ్తున్నాం గుంటూరు బిలాల్ మటన్ బిర్యానీకి. లెట్స్ ట్రై ఇట్ గుంటూరు మటన్ బిలాల్ బిర్యానీ. గుంటూరు మటన్ బిలాల్ బిర్యానీ వచ్చేసింది నారిటాకులోకి. సో లెట్స్ ట్రై గుంటూరు బిలాల్ బిర్యానీ. అంతకన్నా ముందుగా మీకు పీస్ గురించి చెప్పేస్తా. రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయింది, అందులో వంకాయ పెట్టబడలేదు. అండ్ ఇక్కడ పీస్ చూడండి, ఇది యాక్చువల్గా మటన్ అంటే మీరు నమ్ముతారా, చాలా ఈజీగా తూట్ అయిపోతుంది, పీసెస్ అయిపోతుంది, చూసారా? చాలా బాగుంది బిలాల్ బిర్యానీ. మీలో ఎంతమందికి గుంటూరు బిలాల్ బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలానే ఎంతమంది ట్రై చేయాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఈ గ్యాప్లో ఇది అయిపించేస్తాను. తర్వాత మా నెల్లూరు ఫేమస్ రియాజ్ బిర్యానీ ట్రై చేద్దాం అబ్బాయి. నెల్లూరు ఫేమస్ రియాజ్ మటన్ బిర్యానీ, సేమ్ ఎగ్జాక్ట్ కలర్ మా రియాజ్ బిర్యానీలో కూడా ఇలానే ఉంటుంది. పైన లైట్గా వైట్ రైస్ లాగా అనిపించిన కిందకి వెళ్ళే కొద్దీ లేయర్డ్గా మనకి రైస్ వచ్చేస్తుంది. సో ట్రై చేద్దాం. ఫస్ట్ టైం ఇన్ అలా దక్షిణాపురంలో. నాకు వైకుంఠపురంలోనే వస్తుంది ఇప్పటికి కూడా. స్పెషల్గా ఒక మాట చెప్తాను, రియాజ్ బిర్యానీలో ఆల్మోస్ట్ నేను ఒక 6 years బ్యాక్ తిన్నప్పుడు నా ఫేవరెట్ బిర్యానీ. ఇక్కడ ఆ పాత రియాజ్ బిర్యానీ టేస్ట్ని వీళ్ళు పట్టుకోగలిగారు అనిపించింది. సో అది కరెక్టో కాదా అనే విషయం మీరే ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే ఇది ఫినిష్ చేసి నెక్స్ట్ మిగిలిన బిర్యానీకి వెళ్ళిపోతా. ఈ డిష్ పేరేంటి అని అంటే కర్ణాటక ఫేమస్ మిలిటరీ బిర్యానీ. రైస్ బాగానే కుక్ అయింది అండ్ పీసెస్ చూసారా, స్పెషల్గా ప్రతిదానికి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, పీసెస్ పర్ఫెక్ట్గా కుక్ అయినాయి. ఇన్ని డిఫరెంట్ డిషెస్ వండిన వాళ్ళకి ఈ హుస్కోటే బిర్యానీ, ఈ కర్ణాటక స్టైల్ ఆఫ్ బిర్యానీ వండడం పెద్ద మ్యాటరే కాదు. నేను ఈ బిర్యానీని మాత్రం లాస్ట్లో తింటా, హైదరాబాద్ దమ్ బిర్యానీని. ఇప్పుడు ట్రై చేద్దాం. పప్పు చారు ఉప్పు చావా వేసుకుంటే
ఇందులోకి మనం వేసుకుందాం పప్పుచారు. పప్పుచారు అంటే ఒక్కసారి ఇలా కలిపెట్టుకొని మునక్కాయ ఉందా? మునక్కాయ లేదే. రైట్. ఓకే, పప్పుచారు విత్ ఉప్పు చాప. లెట్స్ ట్రై ఇట్ పాపా. సూపర్. సో ఉప్పు చేప తిని నాలుక నవలవలలా ఆడుతుందిరా. ఒక్కసారి తినాలనుద్దిరా. నిజంగా చాలా రోజులైంది ఉప్పు చేప తిని. ఒక విషయం ఏంటంటే, నాకు తెలిసి నేను ఇప్పుడు వరకు తిన్న ప్రతి ఒక్క నాన్ వెజ్ ఐటెంలో కల్లా ఈ ఉప్పు చేపలో మాత్రం ఆ నాన్ వెజ్ స్మెల్ దగ్గర నుంచి ఆ టేస్ట్ మన బాడీలో ఉండే నరాలు ఫీల్ అవ్వగలుగుతాయి. లెట్స్ ట్రై దిస్ పప్పుచారు. వా దేవుడా, ఇప్పటి వరకు నేను బిర్యానీలు తిన్నాను కదా, 1 by 1 అన్నీ తిని నాకు బిర్యానీ కొంచెం అరే ఎక్కువ తినేసాం రైస్ ఐటమ్ ఇంకా తినగలుగుతాం అనిపించింది. బట్ ఒక్క ముద్ది పప్పుచారు తినంగానే అద్దరిపోయింది అంతే. ఇదేంటో తెలుసా? చికెన్ పప్పుచారు అన్నం. ఇంకా టేస్ట్ చేద్దాం దా. ఎస్ యాక్చువల్గా బాగా చెప్పింది విషయం, నిజమే. ఇందాక పప్పుచారు అన్నం నాకు స్పైసీగా అనిపించింది. ఈ పప్పుచారు అన్నం కొంచెం లెస్, దాంతో పోలిస్తే లెస్ స్పైసీగా ఉంది. చికెన్తో బాగా సెట్ అయిపోయింది. ఆ రెండింటి కాంబినేషన్ వర్కౌట్ అయింది ఇక్కడ, చాలా బాగుంది. ఇంకా ఫైనల్గా మన హైదరాబాదీ దమ్ బిర్యానీ. ఓ గాడ్, ఇందులో బిగ్ పీస్ వేసారు. సూపర్. నిజం చెప్తున్నానండి, ఈ రైస్ నేను పార్సిల్ తీసుకొని వెళ్తాను. ఎందుకంటే హైదరాబాదీ దమ్ బిర్యానీ కన్నా ఇక్కడ ఇంకొక ఐటమ్ ఉంది స్పెషల్గా అని చెప్పారు. అదే అరిటాకు భోజనం, అంటే థాలి అంటాం కదా. సో ఇక్కడ అరిటాకు భోజనం అని చెప్పి సర్వ్ చేస్తున్నారంట. ఆల్మోస్ట్ 20 ఐటమ్స్ వరకు పెడతారంట. అరిటాకు భోజనం చెయ్యాలని ఉందండి నాకు. కొంచెం అయినా తిందాం, ఏం ప్రాబ్లం లేదు. లెట్స్ గో హైదరాబాదీ దమ్ బిర్యానీ ఎట్ అలా దక్షిణాపురంలో. ఏం చెప్తాను చెప్పండి. రైస్ ఫ్లేవర్ఫుల్గా ఉంది అండ్ పీస్ చూసారా బ్రెడ్ ముక్కలాగా తునిగిపోతుంది. దాంతోపాటు ఫ్లేవర్ పక్కడ్ బందీ హైదరాబాదీ బిర్యానీ ఎలా ఉంటుందో అలానే అనిపించింది. మీరు ఒకసారి వచ్చి ఫుడ్ తినండి, మళ్ళీ వస్తూనే ఉంటారు. అండ్ స్పెషల్గా ఇక్కడికి వచ్చినప్పుడు ముఖ్యంగా మీరు బిర్యానీ కాంబోని ట్రై చేయండి. అలానే ఇక్కడ పప్పుచారు అన్నాన్ని కూడా ట్రై చేయండి. స్టార్టర్స్ తినే అన్నీ నచ్చింది. సో ఇక్కడి నుంచి ఒక చిన్న పని చేద్దాం. ఈ అరిటాకు భోజనం ఒక్కటి తినేసి బయలుదేరద్దాం. వా, చూసారు కదా, చాలా కలర్ఫుల్గా అండ్ చాలా నీట్గా ఉంది. అరిటాకు భోజనం నాకు పెళ్లి బంతి భోజనం గుర్తొస్తుంది అనమాట. ఇన్ని ఐటమ్స్, అరిటాకు నీట్గా వాటర్ వేసుకొని అలా క్లీన్ చేసుకొని ఐటమ్స్ అన్ని వరుసగా పెట్టారు. అండ్ ఇందులో ఏమేమి ఉన్నాయంటే రవ్వ కేసరి, పూర్ణం బూరి, మొక్కజొన్న వడ, బెండి ఫ్రై, ఆలు ముద్ద ఫ్రై, గోంగూర పచ్చడి, పులిహోర, ముద్దపప్పు, కొత్తిమీర వంకాయ, టమాటా పప్పు, పెసరపప్పు పునుగుల పులుసు, రసం, పప్పుచారు, మజ్జిగ పులుసు, పెరుగు, పుల్కా, చిప్స్, 2 రకాల పచ్చళ్ళు, 3 రకాల పొళ్ళు, వైట్ రైస్. సో ఇన్ని ఐటమ్స్, ఆల్మోస్ట్ 20 ఐటమ్స్ ఉన్నాయి. అండ్ మొదలెడదాం. మనం అయితే ఇప్పటికే బిర్యానీలు అన్ని తిన్నాం కాబట్టి లైట్ గా ఒక్కొక్క ముద్దతో అన్ని ఫినిష్ చేద్దాం. మీరు ఇక్కడికి వస్తే 345 రూపాయలకి ఆల్మోస్ట్ 20 to 25 వెరైటీస్ ఉన్నాయి. ఇందులో కంపల్సరీ ట్రై చేయండి అండ్ యూ విల్ లవ్ ఇట్ ఫర్ షూర్. సో ఈ రవ్వ కేసరి టేస్ట్ చేద్దాం. దీని తర్వాత మనం డెజర్ట్స్ తిందాం. ఒక్కొక్క ముద్ద లైట్గా తిందాం ఇవి కూడా. వా, అండ్ ఫైనల్గా నా ఫేవరెట్ టైం వచ్చేసింది. ఇట్స్ డెజర్ట్స్ టైం. అండ్ నాకు ఇటు పక్క ఉంది ఆప్రికాట్ పుడింగ్ అండ్ ఇటు సైడు చాలా కొత్తగా అండ్ నేను ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాను. ఇది కోకోనట్ పుడింగ్ అంట. సో 2 ట్రై చేద్దాం. అండ్ ఇటు పక్క ఉంది మొయితో ఉంది, రెడ్ కిస్, ఇదేమో బ్లూ ఓషన్. మీ అందరికి తెలిసి ఉంటుంది. బట్ లాస్ట్లో ఎందుకు తెప్పించాను అని అనుకుంటున్నారేమో. సరదాగా అలా తాగేసి వెళ్ళిపోతాయి, పని అయిపోద్ది కదా, అన్ని టేస్ట్ చేసినట్లు ఉంటుంది ఇక్కడ అని. సో కోకోనట్ పుడింగ్ని ట్రై చేద్దాం. యో, ఇక్కడ కోకోనట్ పుడింగ్ మీరు గమనిస్తే 2 లేయర్స్గా ఉంది కదా. ఈ కింద లేయర్ వచ్చి కోకోనట్లో జెల్లీ ఉంటుంది కదా, అదే ఆ మలై ఉంటుంది కదా, ఆ మలై లాగా కనిపిస్తుంది. అండ్ ఇదేమో కొంచెం థిక్గా ఉంది. సో టేస్ట్ ఎలా ఉంటుందో ట్రై చేద్దాం. కొత్తగా ఉంది, ఫస్ట్ టైం అలా దక్షిణాపురంలో. టేస్ట్ ఎలా ఉందంటే కొబ్బరి ఆ మలైలో కొంచెం చక్కెర వేసుకొని తిన్నట్లు అనిపిస్తుంది. సూపర్. దీని మనస్ఫూర్తిగా ఫుల్గా తిందాం. అండ్ ఒకసారి దీన్ని కూడా ట్రై చేసేద్దాం, పని అయిపోద్ది. ఆప్రికాట్ పుడింగ్.
నేను హైదరాబాద్లో చాలా ప్లేసెస్లో తిన్నాను. సంథింగ్ డిఫరెంట్గా ఉంది, యూనిక్గా, చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు ట్రై చేయండి, నేను ఏం చెప్పాలనుకున్నానో మీకు అర్థమవుతుంది. అండ్ దాంతోపాటు ఈరోజు మనం ఇక్కడ ఆల్మోస్ట్ వెజ్ అండ్ నాన్ వెజ్ అన్ని ఐటమ్స్ ట్రై చేసాం. అందులో నాకు కొరమేను ఫిష్ ఫ్రై చాలా బాగా నచ్చింది, దాంతోపాటు పప్పుచారు అన్నం నచ్చింది. అండ్ ఎవరైతే నాన్ వెజ్ తింటారో వాళ్ళకి కంపల్సరీగా పప్పుచారు విత్ ఉప్పు చేప, పప్పుచారు విత్ చికెన్ తప్పకుండా నచ్చుతుంది. ఈ చుట్టుపక్కల బోల్డ్ ఆఫీసులు ఉంటాయి కదా, సరదాగా మీరు ఎప్పుడైనా ఒక్కసారి వచ్చి ఇక్కడ అరిటాకు భోజనాన్ని ట్రై చేయండి మీ ఫ్రెండ్స్తో కానీ లేకపోతే మీ కొలీగ్స్తో కానీ. రెగ్యులర్గా ఇంకా మీ ఇది లైక్ ఎప్పుడు ఇంకా ఒక్కసారి వచ్చి తింటే మళ్ళీ మళ్ళీ వచ్చి తినే ప్లేస్ లాగా అయిపోతుంది. అండ్ ఈ ప్లేస్ పేరు ఏంటి అని అంటే అలా దక్షిణాపురంలో. అండ్ వీళ్ళ ట్యాగ్ లైన్ ఏంటి అని అంటే దక్షిణాది రుచుల సమ్మేళనం అన్నారు కదా. అలా ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలో ఉన్న 5 స్టేట్స్ని కవర్ చేస్తూ అక్కడ రీజనల్లో ఉన్న ఫేమస్ ఫుడ్ ఐటమ్స్, ఫేమస్ డిషెస్ అన్నిటినీ కవర్ చేశారు. సో ఇక్కడికి వస్తే 5 స్టేట్స్ని ఒకటే స్టేట్లో కూర్చొని కవర్ చేయొచ్చు అనమాట. డిఫరెంట్ బిర్యానీస్ ఉన్నాయి, రీజనల్ ఐటమ్స్ ఉన్నాయి, పప్పుచారు అన్నం లాంటి ఒథెంటిక్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. వన్స్ ఇక్కడికి వచ్చారు అని అంటే మీ ఫ్యామిలీతో కానీ లేకపోతే మీ కొలీగ్స్తో కానీ ఎవరితో వచ్చినా కానీ ఇక్కడ ఫుడ్ని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తారు. నేను బెట్గా చెప్తున్నాను, ఒక్కసారి విజిట్ చేయండి, మళ్ళీ వస్తూనే ఉంటారు. మీరు అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. అండ్ మీరైతే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో విలువైన కామెంట్స్ పెట్టండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీరు అయితే ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తా. టడా. గారె చాలా స్పాంజీగా టెంప్టింగ్గా ఉంది. లెట్స్ ట్రై ఇట్ విత్ నాటుకోడి కూర. అసలు నాటుకోడి కూర ఇంత మంచిగా ఎలా ఉడికింది అని నాకు ఒక చిన్న డౌట్ ఉంది. చాలా బాగుంది.